అలాగే ఇంకా చెప్తున్నాడు, ఆత్మజ్ఞానం ఓ మోక్ష స్థితిలో నుంచి అన్నిటినీ గమనించేవాడిగా ఉన్నటువంటి శిష్యుడు గురువుగారికి చెబుతున్నాడు. ఒక ఆత్మజ్ఞానాన్ని పొందినటువంటి శిష్యుడు తన ఆత్మజ్ఞానపు అనుభవంలో నుంచి బాహ్య ప్రపంచ వస్తు విషయాల్ని, దేహాన్ని, మనసు ఆలోచనలతోనూ ఎలా ఉన్నాడో చెప్తూ, ఓ గురువర్య అంటే సాక్షితత్వం అనేటువంటి ఆధ్యాత్మికత యొక్క మూలాన్ని గురించి చెప్తూ, ఓ గురువర్య నేను ఒక ముత్యపు చిప్పవలే ఉన్నా. నన్ను చూసే వాళ్ళకి వెండి భ్రమ కలగచ్చేమో. అంటే నేను అన్నం తింటున్నా కాబట్టి మనలాగే ఉన్నాడు వాడు అనుకోవచ్చు. మనం స్నానం చేస్తున్నాం కాబట్టి ఆత్మజ్ఞానం అని నేర్చుకున్న వాడు కూడా స్నానం చేస్తున్నాడు. మనం ఎలా ఉన్నామో అతను అలాగే ఉన్నాడని నన్ను చూసి, అంటే నేను ముత్యపు చిప్పలాగా ఉన్నా, నాలో వెండి భ్రమ నన్ను చూసే వాళ్ళకి కలగచ్చు. కానీ నాలో వ్యవహార భోగాలు మాత్రమే అవతల వాళ్ళకి కనపడుతున్నాయి. ఏదైతే కర్తవ్య నిర్వహణగా భావిస్తూ ఉన్నానో నా ధర్మాన్ని నేను పాటిస్తూ ఉన్నా. దేహధర్మంగా దేహధర్మాన్ని పాటిస్తూ ఉన్నా, మనోధర్మంగా మనోధర్మాన్ని పాటిస్తూ ఉన్నా, సమాజ ధర్మంగా సమాజ ధర్మాన్ని పాటిస్తూ ఉన్నా, కుటుంబ ధర్మంగా కుటుంబ ధర్మాన్ని పాటిస్తూ ఉన్నా. ఇవి మాత్రమే నీకు కనపడుతున్నాయి. కానీ ఎందుకంటే నువ్వు ఒక భ్రమలో ఉండటం వల్ల, లోభంతో ఉండటం వల్ల, ఎవరికైతే నేను ముత్యపు చిప్పలాగా ఉన్నా కూడా వెండి భ్రమ ఎవరికి కలుగుతుంది అంటే లోభంతో ఉన్నవాడికి మాత్రమే వెండి భ్రమ కనపడుతుంది. కానీ నాలో మాత్రం ఏ భ్రమ లేదు. నేను ఒక ముత్యపు చిప్పలా ఉన్నా. ఈ వెండి భ్రమ అనేది ఒక మనోవికల్పము. ఈ విశ్వము వెండి భ్రమలాగా కనపడుతుంది. చూసే నీకు కూడా వెండి భ్రమలాగా నా వ్యవహారాలు భోగాలు కనపడుతున్నాయి. కానీ నా ఆత్మ చైతన్య స్థితి నీవు తెలుసుకోవడం లేదు. ఒక ఆత్మజ్ఞాని ఇంకో ఆత్మజ్ఞానికి మాత్రమే అర్థమవుతాడు గురువర్య. నేను ముత్యపు చిప్పవలే ఉన్నా. విశ్వం మనోవికల్పంగా వెండి భ్రమలాగా ఉంది నాకు. చూసేవాళ్ళందరూ కూడా ఆ వెండి భ్రమను దర్శిస్తున్నారే కానీ ఆ ఆత్మ చైతన్య స్థితిని దర్శించటం లేదు. ఓ గురువర్య, ఒక్క మాటలో చెప్తున్నా, నేను ఆధ్యాత్మికత మూలం అయినటువంటి ఏ సాక్షితత్వం అయితే ఉన్నదో నేను ఒక సాక్షి స్వరూపంగా ఉన్నాను. అంటే నేను జస్ట్ చూచేవాడిగా ఉన్నా, నేను ఒక సాక్షి స్వరూపంగా ఉన్నా, నేను జస్ట్ గమనించేవాడిగా ఉన్నా, ప్రతిదాన్ని గమనించేవాడిగా ఉన్నా. ఇది మాత్రమే జ్ఞానం. ఈ ప్రకారంగా నువ్వు తెలుసుకుంటే ఇంకా త్యజించాల్సింది ఏమీ లేదు, పొందాల్సింది ఏమీ ఉండదు, లయం చేయాల్సింది ఏమీ ఉండదు. నువ్వు అంటున్నావు ధ్యానం చేసుకుని దీంట్లో లయం చేసుకోవాలి అని. నేను చెబుతున్నాను, నేను అసలు అన్నీ జరుగుతూనే ఉన్నాయి, అన్నిటినీ ఉపయోగించుకుంటున్నాను, అన్నిటినీ గమనించేవాడిలాగా ఉన్నాను. నా అంతరంగంలో వాటి మీద ఏ ప్రభావితం లేనప్పుడు నేను దేంట్లో లయం చేసుకోవాలి అని అడుగుతున్నాడు. ఎప్పుడైతే నువ్వు అద్వైతాన్ని మాత్రమే తెలుసుకున్నావో, ఈ ప్రపంచంలో ఏది కూడా ద్విపుటిగా లేదు, త్రిపుటిగా లేదు, అంతా అద్వైతం. రెండుగా అసలు నాకేమీ కనపడటం లేదు. నీకు బాహ్య ప్రపంచ వస్తు విషయాలు, నీకు దేహం, నీకు మనసు ఆలోచనలు వేరే వేరేగా కనపడుతున్నాయో కానీ నాకు ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ, నాకు ద్వైతం అనేది ఎక్కడా లేదు, రెండుగా ఏమీ లేవు. అంటే అంతా అద్వైతంగా నువ్వు తెలుసుకున్నప్పుడు దేంట్లో లయం చేస్తావు గురువర్య అని సూటిగా ప్రశ్నిస్తున్నాడు. నువ్వు కూడా ఒక సాక్షి స్వరూపంగా ఉండు. నేను ఒక సాక్షి స్వరూపంగా ఉన్నాను కాబట్టి నేను దేన్ని పొందాల్సిన పని లేదు, నేను దేన్ని త్యజించాల్సిన పని లేదు అని లయయోగాన్ని ఖండిస్తూ ఇక్కడ గురువుగారికి శిష్యుడు చెప్తున్నాడు సాక్షితత్వాన్ని.